హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ రోజు సండే కావడంతో పిల్లలు బిర్యానీ అలాగే చికెన్ కర్రీ గారెలు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేశాము. మామూలుగా అయితే బిర్యానీకి మనం బ్రాయిలర్ చికెన్ వాడతాం కదా, ఈ రోజు బొంతకోడి చికెన్ ని వాడాము. చాలా మంది బొంతకోడి చికెన్ ని ట్రై చేయరు, ఎక్కువ బ్రాయిలర్ చికెన్ వాడతారు. ఎందుకంటే బొంతకోడి చికెన్ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి. నిజానికి మెత్తగా కుక్కర్ పెట్టుకుంటే బ్రాయిలర్ చికెన్ కంటే బొంతకోడి చికెన్ చాలా బాగుంటుంది బిర్యానీలోకి. అలాగే బొంతకోడి చికెన్ తో కర్రీ చేస్తే నాటుకోడి చికెన్ తిన్నట్టుగా అనిపిస్తుంది. హెల్త్ పరంగా కూడా బ్రాయిలర్ చికెన్ కంటే బొంతకోడి చికెన్ చాలా మంచిది. ఎన్ని కోళ్లు ఉన్నాయో చూసారా, సాయంత్రానికి ఇవన్నీ ఫినిష్ అయిపోతాయి. నిజంగా చెప్పాలంటే ఈ కోళ్లు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, కానీ కోళ్లు తినకుండా ఉండడం అనేది మన వల్ల కాదన్న విషయం మీకు కూడా తెలుసు. ఈ షాప్ లో చికెన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఎంత మంది వెయిట్ చేస్తున్నారో చూసారా, లివర్లు కందనగాయలు ఎన్ని ఉన్నాయో. ఈ షాప్ ఎక్కడుందంటే కాకినాడ సర్పవరం సెంటర్ నుంచి సర్పవరం పూల మార్కెట్ కి వెళ్లే దారిలో ఉందన్నమాట. 5 కేజీలు బొంతకోడి తీసుకున్నాను, దాన్ని కట్ చేసిన తర్వాత రైతు బజార్ కు వచ్చాను. ఇదే మన కాకినాడ రైతు బజారు. ఇది ఆకుకూరల మార్కెట్. ఆకుకూరల మార్కెట్, కాయగూరల మార్కెట్ ఎదురెదురుగానే ఉంటాయి. ఈ మార్కెట్ కు వస్తే మనం అన్ని ఒక దగ్గరే కొనుక్కోవచ్చు. ఫ్రూట్స్ నుంచి వెజిటేబుల్స్, అలాగే ఆకుకూరలు, కిరాణా సామాన్లు అన్ని తీసుకోవచ్చు. ఇది కాయగూరల మార్కెట్, చాలా పెద్ద మార్కెట్ ఇది. దీనిని రైతు బజార్ అని ఎందుకన్నారంటే రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ గా కొని ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ మనకి ఇచ్చే రేటు ధర కాకినాడలో ఇంకెక్కడ ఇవ్వరు. పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఇక్కడికే వచ్చి కొనుక్కుంటారు. మార్కెట్ చేయడం అయిపోయింది, ఇప్పుడు చికెన్ స్టార్ట్ చేద్దాము. బొంతకోడి మినిమం 4 కేజీల నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మేము 6 కేజీల కోడి అయితే తీసుకొని కట్ చేయించాము. కేజీ వేస్ట్ పోగా 5 కేజీల చికెన్ వచ్చింది. సగం బిర్యానీలోకి, సగం కర్రీలోకి. ముందుగా చికెన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, నిమ్మకాయ, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ బిర్యానీ చేయాలంటే ఇలా చికెన్ ని మ్యారినేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలా చేయడం వల్ల చికెన్ ఫ్రై టేస్ట్ చాలా బాగా వస్తుంది. మ్యారినేట్ చేయడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకోవాలి. బొంతకోడి చికెన్ కుక్కర్ పెట్టి వండితే ఎంత టేస్ట్ ఉంటుందో, కుక్కర్ పెట్టకుండా వండితే ఒక్క ముక్క కూడా నోట్లో పెట్టలేము. ఇప్పుడు బిర్యానీలోకి, చికెన్ లోకి గరం మసాలాని ప్రిపేర్ చేస్తున్నాము. ధనియాలు, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి. తర్వాత మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్, కరివేపాకు బాగా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా పౌడర్ చేసిన గరం మసాలా, తగినంత కారాన్ని వేసుకొని బాగా కలిపిన తర్వాత కుక్కర్ పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేసుకోవాలి. బొంతకోడి చికెన్ ని ఆల్రెడీ కుక్కర్ పెట్టి 10 విజిల్స్ పెట్టి మెత్తగా ఉడికించేసాము. ఇక ఉడకాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అదంతా చికెన్ కి పట్టేంత వరకు ఫ్రై చేయాలి. ఒక 15 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేయాలి, ముక్కకి మసాలా అంతా బాగా పట్టిందా లేదా, ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్ని చెక్ చేసుకొని ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు బిర్యానీ కోసం బటర్ వేసి కరిగించాము. బటర్ గానీ నెయ్యి గానీ వేస్తే బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి బిర్యానీ సామాన్లు, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, అలాగే కొంచెం బిర్యానీ మసాలా, తగినంత కారం వేసి కాసేపు ఫ్రై చేస్తే చాలు. బిర్యానీ వండాలంటే కొత్తిమీర, పుదీనా చాలా ఇంపార్టెంట్ ఫ్లేవర్ కోసం. కొత్తిమీర, పుదీనా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ చొప్పున యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం చికెన్ ని మ్యారినేట్ చేసి కుక్కర్ పెట్టాం కదా, ఆ వాటర్ ని బిర్యానీలో యాడ్ చేస్తే బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది. సరిపడినంత కల్లుప్పును వేసి వాటర్ మరిగించుకోవాలి. బిర్యానీ రెడీ అయ్యే లోపు పక్కన చికెన్ కర్రీ కూడా స్టార్ట్ చేసి త్వరగా ఫినిష్ చేద్దాము. చికెన్ కర్రీ కోసం ముందుగా ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసిన గరం మసాలా పౌడరు, తగినంత కారం వేసి మరికాసేపు బాగా ఫ్రై చేశాక ముందుగా కుక్కర్ పెట్టిన బొంతకోడి చికెన్ కూడా వేసి మరికాసేపు ఫ్రై చేయాలి. ఈ మసాలా ముద్దంతా చికెన్ కి బాగా పట్టి ఆయిల్ తేలేంత వరకు బాగా వేపుతూ ఉండాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తగినంత వాటర్ ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ని చికెన్ ని బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీరని వేసి కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. చికెన్ ఎలాగో కాసేపట్లో ఉడికిపోతుంది. ఈలోపు బిర్యానీ సంగతి చూద్దాము. బిర్యానీలో నేను ఆల్రెడీ రైస్ వేసేసాను, ఉడికిపోయింది కూడా. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసిన చికెన్ ని 3 లేయర్లుగా గానీ 2 లేయర్లుగా గానీ వేసుకోవచ్చు. మేము 2 లేయర్లుగా వేసాము. రైస్ ఏం వాడామంటే లలిత రైస్ వాడాము, చాలా పొడి పొడిగా వచ్చింది. చికెన్ ఫ్రై మరీ డ్రైగా కాకుండా కొంచెం గ్రేవీగా ఉండి బిర్యానీ అయితే ఎంత బాగా వచ్చిందో చెప్పలేమండి. మీరు కూడా బొంతకోడి చికెన్ తో బిర్యానీ ట్రై చేయండి, నిజంగా మీకు నచ్చుతుంది, చాలా బాగుంటుంది. కుక్కర్ పెట్టడం మాత్రం చాలా ఇంపార్టెంట్. బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ లో టేస్ట్ కోసం కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ వేసాము. వాటర్ దగ్గర పడేంత వరకు మరికాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. బొంతకోడి ఫ్రై బిట్ బిర్యానీ అలాగే బొంతకోడి చికెన్ గారెలు కాంబినేషన్ చాలా బాగుందండి.
చూడండి. ఈ బిర్యానీ చూస్తే నాకేమనిపించిందంటే రాజుల పలావ్ అని చెప్పి మీరు వినే ఉంటారు. చూడ్డానికి అలానే అనిపించింది. రాజుల పలావ్ లా మేము చేయలేకపోవచ్చు, కాకపోతే చూడ్డానికి అలా అనిపించింది. ఎందుకంటే రాజుల స్టైలే వేరేలా ఉంటుంది. మేము చికెన్ కర్రీలో కొబ్బరి ముక్కలు కూడా వేసాము, కానీ అది నేను మీకు చూపించడం మర్చిపోయాను. చికెన్ కర్రీలో కొబ్బరి ముక్కలు అంటే నాకు చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటాయి. బిర్యానీలోకి కాకపోయినా మేము అప్పుడప్పుడు బొంత చికెన్ తెచ్చుకుంటాము నార్మల్ గా కర్రీ చేసుకోవడానికి. అయితే ఈ బొంత కోడి టేస్ట్ ఏంటంటే సేమ్ నాటుకోడి తిన్నట్టే అనిపిస్తుంది. మీరు వండుకుంటే ఓకే, ఒకవేళ మీరు ఎప్పుడు వండకపోతే ఈసారి డెఫినెట్ గా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. మా ఇంట్లో సండే స్పెషల్ రెడీ అయిపోయిందండి, ఇక తినమే లేటు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.